అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం మాట మహిమ అనే పాఠం గురించి, దాంట్లో కొన్ని పద్యాలు ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నారు. ఇప్పుడు 5వ పద్యం నుంచి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 5వది కూడా శిశు పద్యమే ఇచ్చాడు. అందమో చందమో అంబకమొక కంట, తిలకించు పల్లెత్తి పలుకలేదు, మేలైన కీలైన ఆలించుటే కాని చెవిదోయి నొక్కి వంచలేదు, ఇంపైన కాకున్న కంపును కన్గొను నాసికాపుటంబులకు వాగ్దాటి లేదు, మైసోకు నేని రోమాంచమౌని గాని చర్మంబునకును వాక్సరణి లేదు. దానికి తేటగీతి కూడా ఉంది. పక్వముల చవులు గుర్తించు పనికి తోడు, ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు ఎన్నగ, నవాకులు చెవాకులన్నీ వాగి అమృత హృదయాలలో చిలుకు హాలాహలము. అందమో చందమో అంబకముఖ కంట, తిలకించు పల్లెత్తి పలుకలేదు. అందమో చందమో, అందచందాలతోనున్నటువంటి అంబకము. అంబకము అంటే కన్ను. ఒక కంట తిలకించు, ఒకవైపు చూస్తుంది, పల్లెత్తి పలుకలేదు, పల్లెత్తి మాట్లాడలేదు. అంటే అందచందాలతో ఉన్నటువంటి కన్ను ఏం చేస్తోంది? ఒకవైపు చూస్తుందే తప్ప మాట్లాడలేదన్నమాట. మేలైన కీలైన ఆలించుటే గాని, మేలైనా కీలైన, మంచైనా చెడ్డైనా ఆలించుటే గాని, వినడమే కానీ, చెవిదోయి అంటే చెవుల జంట, రెండు చెవులు కూడా నొక్కి వంచలేదు. అవి కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పలేదు. వినడమే తప్ప ఇది అని అవి ఖచ్చితంగా చెప్పలేవు. ఇంపైన కాకున్నా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, కంపు కనుగొను నాసి. ఈ నాసిక అంటే ముక్కు, ఆ మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా వాసనని అది పసిగడుతుందే తప్ప వాగ్ధాటి లేదు. ఈ నాసికా పుటాలకి వాగ్ధాటి లేదు, అంటే ముక్కుకి మాట్లాడే శక్తి లేదు. మైసోకు నేని రోమాంచమవునే గాని, మైసోకు నేని చర్మానికి స్పర్శ కలిగిందనుకోండి, రోమాంచమవునే గాని, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయే గాని చర్మంబునకు వాక్సరణి లేదు. చర్మాలకు మాట్లాడే శక్తి లేదు. దానికి చర్మానికి ఏదైనా స్పర్శ తగిలితే దాని మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయి, అంతే తప్ప చర్మానికి మాట్లాడే వాక్సరణి లేదు, మాట్లాడే శక్తి లేదు. పక్వముల్ చవులు గుర్తించు పనికి తోడు. పక్వముల్ చవులు, చక్కటి రుచి కలిగించేటటువంటి ఆహారాన్ని గుర్తించు పనికి తోడు, రుచిని చూసే పనితో పాటుగా ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు. మాట్లాడుతుంది, ఏది మంచో ఏది చెడో, బాగుందో లేదో అన్నీ తెలుసుకుని మాట్లాడే పని చేసేది ఏమిటి అంటే రసనేంద్రియంబు, నాలుక. ఎన్నగా చూస్తే అవాకులు చెవాకులన్నీ వాగి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అమృత హృదయాలలో చిలుకు హాలాహలము. మంచి అమృతం వంటి హృదయాలలో కూడా విషాన్ని చెమ్మగలిగే శక్తి ఈ యొక్క నాలుకకి ఉంది. అంటే అందచందాలతో ఉన్నటువంటి కన్ను చూస్తుందే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. అలాగే ఎంత చక్కగా పనిచేసే చెవులైనా కూడా ఖచ్చితంగా వింటాయే తప్ప అవి ఇది అని మాట్లాడలేవు. అవి అలాగే వాసనని పసిగడుతుంది, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా కూడా వాసనని పసిగడుతుంది ముక్కు. అలాంటి ముక్కుకి మాట్లాడే శక్తి లేదు. ఇంకా చర్మం ఉంది. చర్మానికి ఏదైనా స్పర్శ తగిలినట్టయితే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయే కానీ ఆ చర్మానికి కూడా మాట్లాడే శక్తి లేదు. ఇంకా నాలుక ఉంది. ఆ నాలుక ఏం చేస్తుంది? పక్వములు చవులు గుర్తించు పని, ఆహార పదార్థాల యొక్క రుచిని గుర్తిస్తుంది. దానికి తోడుగా ఎరుగు మాటాడు పని, అన్నీ తెలుసుకుని మాట్లాడే శక్తి రసనేంద్రియముడుకుంది, అంటే నాలుకకు ఉంది. అంటే రుచి చూసే శక్తి ఉంది, అలాగే తెలిసి మాట్లాడే శక్తి, ఇది బాగుంది బాగాలేదు అని చెప్పగలిగే శక్తి కూడా నాలుకకు ఉంది. అలాంటి నాలుక చూస్తే, ఎన్నగా అంటే చూస్తే అవాకులు చెవాకులన్నీ వాగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అమృత హృదయాలలో హాలాహలము చిలుకు. మంచి వాళ్ళ మనసుల్లో కూడా విషాన్ని నింపుతుంది ఈ నాలుక. అది మంచి పని చేస్తోంది. తనను అవాకులు చెవాకులు మాట్లాడుతూ మంచి వాళ్ళ హృదయాల్లో విషాన్ని కూడా నింపుతోంది. 6వ పద్యం చూడండి. 6వ పద్యం కూడా తేటగీతిలో ఉంది. మదిని పొదలిడు తల్లపుల్ల వెదురు మలచి,
బుట్టలల్లి దుర్బలుల చోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలదు. వహ్వ మాటల మేదరి జింహగాడు. మాటల మేదరి జింహగాడు అంటే మాటలు అనేవి అల్లగలిగినటువంటి వాడు. మాటలనే మేదరి, మాటలు అనేటటువంటి బుట్టను అల్లగలిగేవాడు ఎవరు అంటే నాలుక. ఈ నాలుక ఏం చేస్తుంది? మాటలనే బుట్టలు నల్లుతోంది. మదిని పొదలెడు తలపుల వెదురు మలచి, తన మనసులో ఉండేటటువంటి ఆలోచనలు అనే దాన్ని వెదురుగా తీసుకుని దాన్ని మలుచుకుని బుట్టలల్లి దాంతో తన ఆలోచనలతో ఒక బుట్ట అల్లేస్తుంది. దుర్బలుల జోకొట్టునందు దాంట్లో మాయ మాటలతోటి బలహీనుల్ని చక్కగా పడుకోబెడుతోంది. గుట్టుగా సత్యము దాచిపెట్టగలదు. ఈ మాటల బుట్టలో సత్యాన్ని కూడా దాచిపెడుతుంది. అలాంటి మాటల బుట్ట అల్లగలిగేది నాలుక. దీంట్లో ఏమని చెప్పారు? ఆహా, నాలుక అనేది తనలో కలిగేటటువంటి ఆలోచనలన్నీ ఒక బుట్టలా అల్లుతోంది. దాంట్లో ఏం చేస్తుంది? మోసపు మాటలన్నీ కూడా బుట్టలో పెడుతూ బలహీనులందరినీ కూడా వాళ్ళ మాటల్లో పడేసుకుంటుంది, ఆ బుట్టలో వేసేస్తోంది. చాలా రహస్యంగా ఉండి అంటే తనలో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా బుట్టలోనే దాచిపెట్టేస్తోంది. నాలుక మాటల మేదరనమాట. అంటే బుట్టలల్లేవాడు మేదరి అంటారు. నాలుక అనేది బుట్టలల్లే మేదర్ లాంటిది. అందుకని మాయ మాటలు చెప్పి బుట్టలో వేసేవారితోటి మనం జాగ్రత్తగా ఉండాలి అని కవయిత్రి పద్యం ద్వారా మనకి తెలియజేశారు. 7వ పద్యం చూడండి. ఇది కూడా సీస పద్యంలో ఉంది. కనులార మంచిని కాంచుటకేనేమో పన్నుగా మెరనో కన్నుదోయి, వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము, చేతులార సుకృతము చేయుటకౌనేమో కలుగుట నరులకు కరయుగళము, అమలిన పదమున గమించుటకే లెమ్ము తనరారుచుండు పదద్వయంబు. శీసపద్యానికి తోడుగా ఉండేది ఇక్కడ తేటగీతుంది. అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనమొకటి, హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్న తగవు తెలుపుట దీని ఆంతర్యమేమో. కనులార మంచిని కాంచుటకేనేమో. కనులార అంటే కళ్ళ నిండా మంచిని కాంచుటకేనేమో, మంచిని గ్రహించడానికేమో, మంచిని చూడ్డానికేమో అన్నట్టుగా అమరెను కన్నుదోయి. దానికే అన్నట్టుగా కన్నుదోయి, కన్నుల జంట ఉంది. అంటే రెండు కళ్ళు కళ్ళారా చక్కగా మంచిని చూడ్డానికేమో అన్నట్టుగా ఉంది. వీనులార సువార్త వినుటకే కాబోలు. వీనులారా అంటే చక్కగా చెవులారా సువార్త వినుటకే కాబోలు, మంచి మాటలు వినడానికే ఏమో సమకూర్పబడియను శ్రవణయుగము. ఈ చెవులు రెండూ కూడా సమకూర్పబడియను, మనకి సమకూర్చబడ్డాయి. అంటే చెవులు రెండు ద్వారా ఏం చేయాలి? మంచి మాటలు వినాలి. అలాగే కళ్ళ ద్వారా మంచిని చూడాలి. చేతులారా సుకృతము చేయుటకౌదేమో. చేతులు, రెండు చేతులను కరయుగళము, ఈ రెండు చేతుల ద్వారా సుకృతము చేయుటకౌనేమో, మంచి చేయడానికే ఏమో నరులకు, అంటే ఇతరులకు మంచి చేయడానికే ఏమో, మన చేతులారా మంచి చేయడానికే ఏమో రెండు చేతులు ఇవ్వబడ్డాయి. అమలిన పదమున గమయించుటకే లెమ్ము. అమలిన పదమున అంటే సన్మార్గంలో, గమయించుటకే లెమ్ము నడవటానికే ఏమో, అంటే సన్మార్గంలో నడవడానికే ఏమో తనరారుచుండు పదద్వయంబు. రెండు కాళ్ళు కూడా మంచి మార్గంలో నడవడానికేమో రెండు పాదాలు కూడా ఉన్నాయి. అలాగా కళ్ళు రెండున్నాయి, చెవులు రెండున్నాయి, చేతులు రెండున్నాయి, పాదాలు రెండున్నాయి. అన్ని అంగాలు రెండేసి, అన్ని భాగాలు కూడా ఎన్నున్నాయి? రెండేసున్నాయి. అన్ని అంగాలు రెండు రెండు ఉంటే అతి ప్రధాన రసనము ఒకటి, అతి ప్రధానమైనటువంటి నాలిక మాత్రం ఒక్కటే ఉంది. హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకు. మంచిని చెయ్యాలి అనుకుంటే నువ్వు మాటలు తక్కువగా మాట్లాడు. తెగవు తెలుపుట దీని ఆంతర్యమేమో. అంటే నోటిని ఒక్కటి, నాలుక ఒకటే ఇవ్వడం ఎందుకు అంటే మంచిని చేయడానికి నువ్వు చాలా తక్కువగా మాట్లాడు, అప్పుడే ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పడానికేమో ఈ విధంగా ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో భావం ఏమని చెప్పారు? కళ్ళ నిండా మంచిని చూడ్డానికేనేమో రెండు కళ్ళు
ఇవ్వబడ్డాయి. మంచి మాటలు వినడానికేమో చెవులు 2 ఇవ్వబడ్డాయి. అలాగే మంచి చేయడానికేమో, ఇతరులకు మంచి చేయడానికేమో 2 చేతులు ఇవ్వబడ్డాయి. అలాగే మంచి మార్గంలో నడవడానికే ఏమో చక్కగా 2 పాదాలు ఇవ్వబడ్డాయి. ఇలాగా అంగాలన్నీ కూడా 2 ఉంటే అతి ప్రధానమైనటువంటి నాలుక మాత్రము ఒక్కటే ఉంది. ఎంతో ముఖ్యమైనటువంటి నాలుకని మనం ఉపయోగించి మనం ఏం చేయాలి? మంచిని పెంపొందించాలి. అంటే నాలుకని చాలా తక్కువగా ఉపయోగించాలి. అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి, కానీ లేనిపోని తగవులు పెంచడానికి మాత్రం మాట్లాడకూడదు అని తెలియజేయడానికి, నాలుక యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి నాలుకని మాత్రం ఒక్కటే ఇవ్వడం జరిగింది అన్నారు మన యొక్క రచయిత్రి. 8వ పద్యం చూడండి, తేటగీతలో ఉంది. ఒక్క నాలుక ధాటికి ఉర్వియెల్లా గింగిరాలెత్తు చెలరేగి గంగవెర్రి అవియు రెండున్న హయ్యారి హడుగవలని తలకు మాసిన తద్దాని తస్సదియా ఒక్క నాలుక ధాటికి ఉర్వియెల్ల గింగిరాలెత్తు. ఒక్క నాలుక ఉంటేనే ఆ నాలుక ప్రతాపానికి ప్రపంచం మొత్తం కూడా గింగిరాలెత్తుతోంది. చెలరేగి గంగవెర్రి, అది విజృంభించి గంగవెర్రిలు ఎత్తిస్తోంది. నాలుక తన మాటల ద్వారా గంగవెర్రిలు ఎత్తిస్తోంది, గింగిరాలు తిప్పుతోంది, మనుషుల్లో గంగవెర్రిలు ఎత్తిస్తోంది. అవే కనుక 2 ఉన్నట్టయితే, నాలుక అనేది 2 ఇచ్చినట్టయితే ఇంకా దాని గురించి అడగాల? తలకు మాసిన తద్దాని తసదియ, దాని గురించి ఇంకా చెప్పక్కర్లేదు. తసదియ, పనికిరాని పనులు ఇంకెన్ని చేస్తుందో ఈ నాలుక. ఒక్క నాలుక ఉంటేనే ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తుంది, గింగిరాలు ఎత్తిస్తోంది, గంగవెర్రిలు ఎత్తిస్తోంది. అదే నాలుకలు 2 ఇచ్చుంటే ఇంకా ఏం చేసేదో. దీని భావం ఏముంది? ఒక్కొక్కరికి మాట తీరులో ప్రపంచం మొత్తం గంగవెర్రిలు ఎత్తి గింగిరాలు తిరుగుతూ ఉంటుంది కొంతమంది మాట్లాడితే. అంటే అతలాకుతలం చేసేస్తూ ఉంటుంది తన మాటల ద్వారా. అలాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ నాలుకలు 2 ఇచ్చుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉండేది? వాళ్ళ మాటల ద్వారా ఎప్పుడూ చెడే జరుగుతోంది తప్ప మంచి అనేది జరగదు కొంతమంది మాట్లాడితే. దానివల్ల అలాంటి వాళ్ళకి 2 నాలుకలు కనుక ఇచ్చినట్టయితే ఇంకా పరిస్థితి చెప్పక్కర్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మాటలు మార్చి తగవులు పెట్టేవారితోటి ప్రమాదం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. 9వ పద్యం చూడండి, ఇది కూడా తేటగీతలో ఉంది. 2 చేతులు కలిగియు రిత్తవడును చిక్కులంబడు వారికి చేయినిడగా ఒక్క నాల్క ప్రయోగించి ఉసురుదీయు చిత్రమయ్యడు నాలుక చేవగనినా. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందో చెప్తున్నారు 9వ పద్యంలో. 2 చేతులు కలిగియు, 2 చేతులుండి రెత్తవడును, 2 చేతులున్నప్పటికీ కూడా వారికి చేయినిడగా, ఎదుటి వాళ్ళకి సహాయం చేయవాలనన్నా చిక్కులంబడు, ఆపదలో పడుతుంది. చేతులు 2 ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలంటే కష్టమే అవుతోంది. ఒక్క నాలుక ప్రయోగించి, నోట్లో ఉన్న ఒక్క నాలుకతోటి ఉసురు దీయు, ప్రాణాలు తీస్తోంది నాలుక తన మాటల ద్వారా. చిత్రమయ్యడు నాలుక చేవగనిన, చిత్రం అనిపిస్తోంది కదా, ఆశ్చర్యంగా ఉందా? నాలుక చేవగనిన, నాలుక యొక్క బలం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చేతులు 2 అయినా కూడా సమస్యల్ని విడతీయడానికి, ఏదైనా తగువ వస్తే దాన్ని విడతీయడానికి చాలా కష్టం అవుతుంది 2 చేతులున్నా. కానీ ఒక్క నాలుక ఏం చేస్తోంది? ప్రాణాలు తీసేటటువంటి శక్తి కలిగి ఉంది తన మాటల ద్వారా నాలుక. దాన్ని బట్టి చూస్తే ఇదే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దీని యొక్క భావం ఏమిటి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వెడితే మనకి ఒక్కొక్కసారి చిక్కులంబడు, ఆపదలో పడతాం. ఉపకారం చేయడానికి వెళ్ళినా కూడా మనం ఒక్కొక్కసారి ఆపదల్లో పడుతూ ఉంటాం. కానీ ఒక నాలుకని కనుక ఉపయోగించినట్టయితే, అంటే విచిత్రంగా ఒక నాలుక ఏం చేస్తుంది? ఎదటి వాళ్ళ ఉసురు ఎదట వాళ్ళ యొక్క ప్రాణాలే తీయగలిగే శక్తి కలిగి ఉంది నాలుక. మాట కనుక బాగా లేకపోతే దానివల్ల ప్రాణాలు తీసే పరిస్థితులు వస్తాయి. అందుకని మాటకి ఎంత బలం ఉందో అనేది పద్యంలో మనకి తెలియజేశారు. 10వ పద్యం తేటగీతిలో ఉంది ఇది కూడా. పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసజ్జయై ఉండు అది ఏ రసజ్ఞ పలుకు ప్రల్లదన మబ్బు కథన పరస్పరానురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు. పరగ పంచేంద్రియాల లోపలను పరుగుచున్నటువంటి
5 ఇంద్రియాల్లో ఉన్నటువంటి షడ్రజ్ఞయై ఉండు. షడ్రజ్ఞయై ఉండు అంటే 6 రుచులను ఆస్వాదించగలిగి ఉంటుంది. అంటే మనకున్నటువంటి ఇంద్రియాలన్నిటల్లోనూ కూడా అన్ని రుచులను ఆస్వాదించగలిగే శక్తి కలిగి ఉంది నాలుక. పలుకు ప్రళ్ళదన మబ్బు, అది ఎలా మాట్లాడుతుంది? దుర్భాషలు కూడా మాట్లాడుతుంది. అంటే 6 రుచులను ఆస్వాదించగలిగినటువంటి నాలుకే దుర్భాషలను కూడా మాట్లాడుతూ ఉంటుంది. పరస్పరానురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు. పరస్పరానురాగం అంటే పరస్పరము అనురాగంతో మధుర రసజ్ఞయై మధురమైనటువంటి నాలిక రంపటిల్లు విజృంభిస్తుంది. పంచేంద్రియాలలో 6 రుచులను కూడా ఆస్వాదించగలిగినది ఏమిటి అంటే నాలుక మాత్రమే. కానీ దుర్భాషలాడడానికి, చెడ్డగా మాట్లాడడానికి అలవాటు పడిపోతే అదే ఒక వ్యసనంగా మారిపోయి ఆ నాలుక అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటుంది. అందుకని దుర్భాషలాడేవారికి, అహంకారంతో కన్ను మిన్ను కానక మాట్లాడేవారికి మనం దూరంగా ఉండాలి అని తెలియజేశారు కవయిత్రి పద్యం ద్వారా. 11వ పద్యం చూడండి. నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క కల్గదదే, దుర్గుణాల ఏ కరువు బెట్ట ఏ కరువు లేదు మాటాడి, ఏక బిగిని చెలగి ఒక్కొక్కనొక ఆదిశేషుడగుచు. పెరవారి సుగుణాలు అంటే ఎదుటివారి యొక్క మంచి గుణాలని నుడువ మాట్లాడడానికి నోట నాల్క కల్గదదే, నోట్లోంచి మాట రాదు. అంటే ఎదటి వాళ్ళ యొక్క మంచిని పొగడ్డానికి నోట్లోంచి మాట కదలదు. ఎదటి వాళ్ళలో ఉన్న మంచిని మెచ్చుకోవడానికి నోట్లోంచి మాట రాదు. దుర్గుణాల ఏకరువు బెట్ట, ఎదటి వాళ్ళలో ఉండే ఏదైనా చెడు గుణాలు ఉన్నట్టయితే వాటిని ఏకరువు పెట్టడానికి, మాట్లాడడానికి ఏకబిగిన చెలగి ఒక్కొక్కడొక ఆదిశేషుడగొచ్చు. ఏకబిగిన ఒక్కసారిగా అందరి నోరు కూడా అదే పనిగా చెప్పడానికి ఒక్కొక్కడు ఒక ఆదిశేషుడగొచ్చు. ఒక్కొక్కడు ఒక ఆదిశేషులాగా ప్రతివాడు కూడా ముందరకు వచ్చేస్తాడు మాట్లాడడానికి. అంటే ఏమని చెప్తున్నారు? ఇతరుల యొక్క సుగుణాల గురించి చెప్పాలంటే కొందరి నోట అసలు నాలుక కదలదు, అంటే మాట రాదు. అదే ఎదటి వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను ఏకరవ పెట్టాలంటే మాత్రం, చెప్పాలంటే మాత్రం, వివరించి చెప్పడానికి ప్రతివాడు ముందరకు వచ్చేస్తాడు. అంటే దుర్గుణాలను ప్రచారం చేయడానికి ప్రతివాడు కూడా ఆదిశేషుల పడగ విప్పి 1000 నాలుకలతో ప్రచారం చేయడానికి సిద్ధపడతాడు. అదే మంచిని చెప్పడానికి సిద్ధపడడు అనేది తెలియజేశారు. 12వ పద్యం చూడండి. నోట మాటాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళ్ళను రంగరించుకొని, క్రిందుగా గిల్లి పైకిని జోలబాడి వంచుట వంట జీర్ణించుకొని, చచ్చువాడి కనుల గృచ్చి వేళులు చూచు కఠిన చర్యకు దాల్చే కంకణంబు, గాలి మూటలు కట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్న తోడ నేర్చి. శీసపద్యంకు తోడుగా తేటగీతుంది ఇక్కడ చూడండి. ఊరకుండక తన లీల సారె పైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక పాండము, మూయగా మూకుడొకటి చేయమరిచెను అక్కడే చేటు వచ్చు. నోట మాట్లాడుచు నుదిట తోడను వెక్కిరించు కళను. నోటితో మాట్లాడుతూ ఉంటారు, నొసడితో వెక్కిరిస్తూ ఉంటారు. ఇలాంటి కళని బాగా రంగరించుకున్నాడు. అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే కళని బాగా వంట పట్టించుకుంటారు కొంతమంది. కిందుగా గిల్లి పైకిని జోలబాడి, కింద గిల్లుతారు, పైన చూకొడుతూ ఉంటారు. ఆ రకంగా మోసగిస్తూ ఉంటారు. అటువంటి ఆ కళని కూడా జీర్ణించుకొని బాగా నేర్చుకున్నారు, వంట పట్టించుకున్నారు. వంట జీర్ణించుకొని అంటే వంట పట్టించుకున్నారు. అంటే కింద గిల్లి పైకి జోలపాడ్డం అనేది వంట పట్టించుకున్నారు. చచ్చు వాడి కనుల గుచ్చి వేళులు చూచు కఠిన చర్యకు దాల్చే కంకణంబు. చచ్చువాడి కనుల గుచ్చి పదునైన కళ్ళలతో పరికిస్తూ వేళులు చూచు సమయం చూసి కఠిన చర్యకు దాల్చే కంకణంబు. హీన పనులు చేయడానికి కంకణం కట్టుకుని ఉంటారు మరికొంతమంది. అంటే వాళ్ళ కళ్ళతోటి పరిశీలిస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చెయ్యాలా అని. ఆ రకంగా పరిశీలించి వాళ్ళు ఏం చేస్తారు, కఠిన చర్యలకు దాల్చే కంకణంబు. హీనమైనటువంటి అవకాశం వస్తే చాలు చెడ్డ పనులు చేయడానికి కంకణం కట్టుకుని ఉంటారు మరికొంతమంది. గాలి మూటలు కట్టి గోల పట్టించి గోతులు తవ్వు పని వెన్నతోడ నేర్చి. గాలి మూటలు కట్టి గోల పట్టించి, కొందరైతే ఏం చేస్తారు, మాటలతోటే మూటలు కట్టేస్తారు. అంటే
ఎలా అయినా అయిపోతుందన్నట్టుగా చెప్పేసి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు, మాయ మాటలు చెప్తూ ఉంటారు. ఆ రకంగా గోల పట్టించి గోల చేసి గోతులు తవ్వు పని ఎదుట వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మాటలతోటి వాళ్ళకి మోసం చేస్తూ ఉంటారు, అంటే గోతులు తవ్వుతూ ఉంటారు. ఇవి కూడా వెన్నతోడ నేర్చి, ఇవన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కొంతమంది ఏం చేస్తారు, మాటలతోటి ఎదుట వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ కింద గోతులు తవ్వుతూ ఉంటారు. మరి కొంతమంది అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఊరకుండగా తన లీల సారె పైన, ఊరకుండగా ఊరుకోకుండా తన లీల సారె పైన, అంటే తన లీలతోటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కులాలుడై చేసి కుమ్మర్లాగా పెద్ద లోకభాండము, లోకము అనేటటువంటి ఒక పెద్ద కుండని చేసేసాట. చేసేసి ఈ లోకమనే కుండని ముయ్యడానికి మూకుడొకటి చేయమర్చెను. దాని మీద మూత వేయడానికి ఒక మూకుడు చేయడం మర్చిపోయాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. దానివల్లే అక్కడే చేటు వచ్చు, దానివల్లే అసలు చేటు అనేది వచ్చింది. అంటే ఏమని చెప్తున్నారు దీంట్లో, లోకల్లో కొందరు నోటితో మాట్లాడుతూ నొసటితోటి వెక్కిరిస్తూ ఉంటారు. అలా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే కళలో ఆరితేరిపోయి ఉంటారు. ఇంకా పక్కనున్న వాళ్ళని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే పని చేస్తూ ఉంటారు మరికొంతమంది. అంటే కింద గిల్లి పైకి జోలపడ్డం, అంటే వాళ్ళని బాధపెట్టి మళ్ళీ వాళ్ళని ఓదార్చే పని చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇంకా పదునైన కళతోటి పరికిస్తూ ఎలాంటి అవకాశం వచ్చినా కూడా చెడ్డ పనులు చేయడానికి కంకణం కట్టుకుని ఉంటారు మరికొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారు మాటలతోటి మూటలు గట్టేస్తూ ఉంటారు, మాటలతో మూట కట్టేసే గోల చేస్తూ ఉంటారు. అంటే గోల చేస్తారు అంటే ఏంటి, మాటలతో మూట కట్టి గోతులు తవ్వుతూ ఉంటారనమాట. అంటే మోసం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటారు మరికొంతమంది. అది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అన్నమాట. ఇంకా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు తన లీలతోటి ఒక పెద్ద లోకము అనేటటువంటి ఒక భాండాన్ని కుండను తయారు చేశారు. కానీ దాని మీద మోయడానికి మాత్రం మూత అనేది చేయడం మర్చిపోయారు. దానివల్లే ఇంత అనర్థం వచ్చింది. 13వ పద్యం చూడండి, ఇది కూడా తేటగీతిలో ఉంది. కర్మజాలక లోగుట్టు కాస్త బయటపడినదా, లేదు వేరు వ్యాపనము ప్రజకు, జీతభత్యాలు లేకున్నా చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. కర్మజాలక, కర్మకాలి లోగుట్టు కాస్త బయటపడినదా, ఏదైనా రహస్యం పొరపాటున బయటకు వచ్చిందనుకోండి, ఇంకా వేరు వ్యాపడము ప్రజకు లేదు, ఇంకా వేరే పనేమి లేదు ప్రజలకు. వాళ్ళు ఏం చేస్తారు, జీతభత్యాలు లేకున్నా, వాళ్ళకి జీతభత్యాలు ఏమి ఇవ్వకపోయినప్పటికీ చిత్తశుద్ధి చెడని, అస్సలు మనస్సుని కొంచెం కూడా పక్కదో పట్టించకుండా వాళ్ళు ఈ రహస్యాన్ని అందరికీ చేరవేసే ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. అందరికీ రహస్యాన్ని చేరవేసే ఉద్యోగులుగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారు, కర్మగాలి ఏ మనిషి గురించైనా ఏదైనా రహస్యం బయటపడిందంటే ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధితోటి, అంటే అంకిత భావంతో వాళ్ళు ఉద్యోగుల్లా పనిచేసి ఈ రహస్యానికి చిలవలు పలవలు అలాంటివన్నీ కూడా వాళ్ళ సొంతవన్నీ చేర్చి ప్రచారం చేసే సేవని చేస్తూ ఉంటారు. ఇతరుల రహస్యాలను అందరితోటి చాటింపు వేసే సేవని వీళ్ళు చాలా చాలా బాగా చేస్తారనమాట. అంటే మనకు సంబంధించినటువంటి రహస్యాలను నలుగురితో చెప్పేవారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా తెలిసి అవతల వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తుంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అని చెప్పారు. 14వ పద్యం చూడండి, ఆఖరి పద్యం ఇది. ఇది కూడా తేటగీతిలో ఉంది. మంచికి నిలేదు పవమాన మానసముల, చెలగదా వేగముక గృహఛిద్రమైన, ఎన్ని రెక్కల నెగియునో ఏమో గాని, పెదవి దాటినదా ఇంకా పృథివి దాటు. మంచికిని లేదు పవమాన మానసముల చెలగదా. మంచికిని లేదు అంటే మంచి మాటలు చేరవేయడానికి ఏం లేదు. పైన చెప్పాడు, చెడు ఏదైనా రహస్యం ఉందంటే దాన్ని ఎంతమందికైనా సరే చేరవేయడంలో అందరూ ముందరుంటారు. దానికి చిలవలు పలవలు చేర్చి మరీ రహస్యాన్ని ఇంతదాన్ని అంతగా చేసి చెప్తారు అని చెప్పాడు. ఇక్కడేమని చెప్తున్నారు, మంచికిని లేదు, మంచి మాటలకేం లేదు, పవమాన మానసముల చెలగదా. వాయువు మనస్సు కంట వేగంగా విజృంభిస్తుంది. పవనము అంటే గాలి, పవమానం అంటే గాలి, గాలి మానసముల చెలగదా,
మనసు కంట వేగంగా ఒక గృహఛిద్రమైన అంటే విజృంభిస్తుంది. ఎలాగా గృహఛిద్రమైన ఇంటిలో ఉన్నటువంటి ఏవైనా బాధలు ఛిద్రమైన అంటే ఇతి బాధలు ఏవైనా ఉన్నట్టయితే ఎన్ని రెక్కలను ఎన్ని విధాలుగానో ఎగయును పైకి తెలియజేయడానికి ఏమో కానీ పెదవి దాటి బయటకు వస్తే ఇంకా పృథివీ దాటు ఇంక భూమి అంతా పాకిపోతుంది అంటే అన్ని చోట్ల వ్యాప్తి చెందుతుంది. చెప్పుడు మాటలు వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. అది మంచి వార్తను ప్రచారం చేస్తారా అంటే చెయ్యరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటకు వచ్చిందో అది ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట యొక్క గొప్పతనాన్ని మహిమను తెలుసుకుని మనం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అంటే మంచికి మాత్రం ఇలా ప్రచారం చేసేటటువంటి అలవాటు లేదు, మంచిని ప్రచారం చెయ్యదు. అదే ఏదైనా గుహఛిద్రమైనటువంటి అంటే ఇంట్లో ఉండేటటువంటి ఈతి బాధలు ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే అవి మాత్రము వాయువు కంటే వేగంగా పవనం కంటే ఎక్కువగా విజృంభిస్తుంది. అందుకే పెదవి దాటిన ఇంకా పృథివీ దాటు. మాట నోట్లోంచి బయటకి ఏ రహస్యమైనా సరే నోటించి బయటకు వచ్చిందంటే అన్ని చోట్లకి ఆ రహస్యం వ్యాప్తి చెంది తీరుతుంది. మంచి వెళ్ళదు కానీ చెడు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. అందుకే ఆలోచించి మనం మాట్లాడాలి. మాట యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని మరీ మాట్లాడాలి అని కవయిత్రి ఈ పద్యాల ద్వారా మనకి తెలియజేశారనమాట. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి లెసన్ కూడా వీడియోల్లోగా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపవాచకంలో ఉన్నటువంటి అన్ని పాఠాలు కూడా వీడియోలుగా తయారు చేసి మీకు అందించడం జరిగింది. మీకు మా వీడియోలు ఎంతగా ఉపయోగపడితే మాకు అంత సంతోషము, అంత మాకు ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.